ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ట్రంప్ గత వారం ప్రకటించిన టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది. ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది. దాంతో స్టాక్ మార్కెట్ ప్రీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 4000 పాయింట్ల వరకు పడిపోయింది. ఇప్పటికే ఆసియా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయి నష్టాలను చవిచూస్తున్నాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈక్విటీ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యం గుప్పెట్లోకి వెళ్తుందంటూ వచ్చిన వార్తలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. దీంతో అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ 76,000 దిగువకు పడిపోయింది. దీంతో ఈక్విటీ మార్కెట్లకు ప్రస్తుతం దూరంగా ఉండమనే మంచిదంటున్నారు నిపుణులు. ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమవడంతో ఇవాళ సూచీలో బ్లడ్ బాత్ కనిపించింది. ఆరంభంలోనే సూచీలు అమాంతం కుప్పకూలాయి. జపాన్, చైనా, భారత్ పై తీవ్ర ప్రభావం పడింది. జపాన్ నిక్కీ ఒక దశలో 8% వరకు పతనమైంది. ప్రస్తుతం 6% నష్టంతో ట్రేడ్ అవుతుంది. భారత్ 3.9%, హాంకాంగ్ 8.7%, చైనా 5.5%, తైవాన్ 9.61%, మలేషియా 4.2%, ఆస్ట్రేలియా 4.1%, ఫిలిపిన్ 4%, న్యూజిలాండ్ 3.6%, దక్షిణ కొరియా కొస్పి 4.14%, డోజోన్స్ 2.2% పతనమయ్యాయి. దీంతో 1987 బ్లాక్ మండే భయాలు ఇన్వెస్టర్లను పీడిస్తున్నాయి.